నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు టిఫిన్లో చేసుకుంటే దబ్బకాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇది సింపుల్గా చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. దానికి 2 దబ్బకాయలు తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 2 విజిల్ వేయించుకోవాలన్నమాట. ముక్కలు ఉడికిపోయిన తర్వాత దబ్బకాయ ముక్కలు 2 విజిల్ వేయించుకుని ఉడకపోయిన తర్వాత కేజీ బెల్లం వేసుకున్నాం అనమాట. దాంట్లో మనం బెల్లం బాగా కరిగేదాకా కరగబెట్టుకోవాలి. దాంట్లో పాత బెల్లం వేసాను అనమాట. మన కలర్ రెడ్గా కావాలనుకుంటే మనం డైలీ వాడుకునే బెల్లం వేసుకోవచ్చు. ఇదైతే బూరుపెల్లి బెల్లం అంటారు కదా, అది వేసుకున్నాం. బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత బాగా చల్లారబెట్టుకొని పోపు ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చళ్ళలోకి 100 గ్రాముల శనగపప్పు, 100 గ్రాముల మినపప్పు, ఒక 150 గ్రాముల ఎండుమిర్చి, ఒక 50 గ్రాములు జీలకర్ర. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నాను అనమాట. పోపులు వేయించుకున్నందుకు ఆయిల్ కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, పోపులు మాడిపోకుండా. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకుని దీంట్లోనే ఒక 150 గ్రాములు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకున్నాం. ఒక 2 వెల్లుల్లిపాయ రబ్బలు లైట్గా మిక్సీ పట్టి వేసాను అనమాట. వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం బాగా చల్లారబెట్టుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర ఇప్పుడు వేసాం. పోపులు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించేసుకుని ఈ పోపులన్నీ చల్లారబెట్టుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న దబ్బకాయ ముక్కల్లో ఇది కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుని అది కూడా కొంచెం వేసుకుని మిక్సీ పట్టుకుని రెడీ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది పచ్చడి మనకి ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి, పెసరట్లు దేంట్లో కన్నా చాలా బాగుంటుంది. 2 నెలల దాకా నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. స్టోరేజ్ చేసుకుని చల్లారబెట్టుకుని ఇలా మిక్సీ పట్టేసుకుని మనం ముందుగా ఉడకబెట్టుకున్న దబ్బకాయ ముక్కలు కూడా కొంచెం వేసుకుని దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం అంతా మిక్సీ పట్టేసుకుని మళ్ళీ పోపు పెట్టుకోవాలన్నమాట. ఈ పచ్చడి మనం బెల్లం వేసుకుని ఉడకబెట్టేసిన దబ్బకాయ ముక్కల్లో బెల్లం కూడా వేసి కరిగించుకున్నాం కదా, ఈ పోపులన్నీ మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో వేసుకుని ఈ పచ్చడి అంతా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. నాకైతే 3 ట్రిప్పుల కింద వచ్చింది. వేయించిన పోపులు ఇవన్నీ కలిపి 2 దబ్బకాయ ముక్కలు అన్నమాట. ఇవి 2 కాయల ముక్కలు, కేజీ బెల్లం, దగ్గర 2 నెలల దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. అంతా పచ్చడి ఇలా రెడీ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దీనికి మళ్ళీ పోపు పెట్టుకోవాలన్నమాట. మనం 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 100 గ్రాముల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపులు దోరగా వేయించుకుని ఒక 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు దోరగా వేయించేసుకుని పచ్చళ్ళలో వేసేసుకుని కలిపేసుకుని వేడివేడి ఇడ్లీలో కానీ మనం ఏ టిఫిన్లో వేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుంది పచ్చడి. హోటల్ టేస్ట్ దబ్బకాయ పచ్చడి అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్.